2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడినటువంటి విజయారెడ్డి గారు, ఆమె పిల్లలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మిస్టరీగానే ఉంది ఇంకా ఇప్పటికీ. మీరు అత్తగారు కదమ్మా, ఈ ఏమన్నా అంటే బాధపడుతున్నట్లు కానీ మీరు చూసారా ఎప్పుడన్నా ఏమన్నా ఫీల్ అవుతున్నట్టుగా? లేదమ్మా, నా బంగారం ఏం బాధ లేదమ్మా. ఎక్కడికి వెళ్ళి బాధ లేదు. ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఎట్టు ఏమీ లేదు, అసలు ఏం లేదు. ఆమెనే ధైర్యం చెప్పేది మాకు, అంతేగాని మాకు ఎటువంటి బాధలు లేవమ్మా. మరి పిల్లల్ని కూడా అట్లా ఎట్లా చేయగలిగారమ్మా? ఏమో, తల్లి అంటే చాలా ప్రేమమ్మా, చాలా ప్రేమ ఆమెకు. పిల్లలు తల్లి చెప్పిన మాట ఇట్లా కళ్ళతో చూడంగానే అంత పెంపకం పెంచింది నాకు కూడా. మంచిగా వింటారు. వింటారు. నోరుతోటి అనకున్నా సరే కానీ ఇట్లా చూడంగానే అంది. అట్లా ఉండేది నా పిల్లలు. ఇప్పుడు పిల్లలు కూడా ఏం చెప్పేవాళ్ళు గారా? లేదమ్మా, తిట్టిందని కొట్టిన లేదు తల్లి, తప్పది, తప్పు తప్పు. ఎప్పుడు వద్దాలు చెప్పొద్దు, అది కాని పని. అది వాళ్ళకి ఏదంటే అది తెచ్చిపెట్టింది. నా కొడుకు లేకుంటే ఏదంటే అది అన్నీ మంచిగా చూసుకుంది నా కోడలు. చూసుకుంది ఏం లేదు. నా మనమనికి నా మనవరాలకి ఇబ్బంది పెట్టింది లేదు, నా కోడలికి ఇబ్బంది లేదు. అది ఏం జరిగిందో భగవంతుని తెలుసమ్మా, మాకు తెలియదు. మీరు ఎప్పుడు మాట్లాడారు లాస్ట్? సంక్రాంతికి రమ్మన్నది. మేమిద్దరమే ఉంటాం ఈడ. ఎవరిద్దరు? మేమిద్దరమే ఉంటాం. ముగ్గురు కొడుకులు నాకు, ముగ్గురు సిటీల్లో ఉంటారు, బిడ్డలు లేరు. మేమిద్దరం ఉన్నాం. నాకు ఆరోగ్యం బాగాలేదు, రమ్మన్నది. నా ఏప్రిల్ ఫస్ట్ ఫోన్ చేసింది. అంటే ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తలేమమ్మా అన్న. అంటే ఏమన్నా చేసినావా అన్నది. ఏం చేయలేవు వదినమ్మ, చేతనైతలేదు. అంటే నేను చేసినా నేను తీసుకొస్తా అన్నది. అంటే నాకు మేమే వస్తాం వదినమ్మ అని నేనే అన్నా. అన్నాక నా మనవాడు తీసుకొని రాండి నాని పండుగకు అన్నది. నా మనముడు వస్తాం బిడ్డ అని చెప్పిన. చెప్పంగానే రావాలే, ఇప్పుడే రెడీ అయ్యి రావాలంటే వస్తాం బిడ్డ అని చెప్పిన. కానీ నాకు చేతగాక టైం ఉన్నదమ్మా, అట్లా అయ్యి పోలేకపోయినా నేను. నా కోడలు మళ్ళీ ఫోన్ చేసింది. ఆమె డ్యూటీ దిగి వచ్చి మళ్ళీ పండుకొని లేచినాక అత్తయ్య పండుగకు రాండి ఇక్కడికే అంటే వస్తాం బిడ్డ అని చెప్పిన. అంతవరకే ఇక. కానీ నేను వెళ్ళలేకపోయినా, నాకు చేత కాలేదు. ఇద్దరము చేతనైతే లేదు బిడ్డ అంటే కార్ తీసుకొని రావాలా అనేది. కానీ వద్దు బిడ్డ, నువ్వు వర్క్ చేస్తున్నావు, నువ్వు చాలా బరువెత్తుకున్నావు, అది చూడడమే చాలా గొప్ప అన్నా నేను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు అయ్యారు, కుటుంబం ఎట్లుంటుంది. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి మేమిద్దరం ఉంటాం. ముగ్గురు కొడుకుల మీద మేమిద్దరం ఉన్నాంగా అమ్మ. మళ్ళీ వాళ్ళకి బాధ్యత పెద్దగా లేదా? అట్లా అని మేమే పోలేకపోయినాం బిడ్డ. దసరాకు జ్వరం వచ్చి నేను లేవలే. ఈ టైంకు మా ఏప్రాలు 10 గంటలకో 9 గంటలకు చేసింది ఆమెని. చేసి వదినమ్మ ఏం చేస్తున్నారంటే ఏం లేదు వదినే, మొత్తం నేను లేవలేదు, పండుగ రోజు ఇండ్లు ఉడకలేదు, నాకు చేతగాకుంటుందమ్మా, నేను లేవలేని పరిస్థితులు ఉన్నంటే వచ్చి డోరు, ఇద్దరం ఉన్నాం ఇంట్లోనే, డోర్ పెట్టుకొని వచ్చి డోర్ కొట్టేదాకా తెలియదు మా అయ్యపురాలు. చేసినవి అవి తీసుకొని వచ్చి, ఇంత పాపమా ఇట్లుంటారా, రావచ్చు కదా, ఏదైనా బుక్ చేసుకొని రావచ్చు కదా, మాకు చేస్తే మేమన్నా వస్తాం కదా అంటే ఎవరు బాధలు వాళ్ళకున్నాయి బిడ్డ అన్న. అంటే ఇక అంతేమన్నా నడుపు కోడలు వచ్చింది, మా ఏప్రిల్ వచ్చింది. 4 గంటల దాకా ఉంది, 4-5 అయింది ఇక్కడనే. ఆమె వెళ్ళిపోయింది. ఉండవద్దునమ్మ, చీకటి అవుతుంది, లేవదవుతునమ్మ, పిల్ల మళ్ళీ ఆఫీస్కి పోతుంది, ఆపి వర్క్ చేసుకుంటుంది, ఆమెకి ఇబ్బంది అవుతుంది. సరే నా కోసంకే కదా అది కూడా అని నేను అట్లా అనుకున్నా బిడ్డ. మళ్ళీ నాకు జ్వరం వచ్చింది, తగ్గింది, కొంచెం తగ్గినాక పిల్లలు తీసుకొని వస్తుందినమ్మ నేను అన్నది. అన్నాక ఇక వచ్చిర్రు వాళ్ళు, యాదగిరిగుట్ట పోయినరు, ఇక్కడ ఈడున్నది వెంకటేశ్వర గుడికి పోయినట్టురు వచ్చిర్రు. 2:30-3 అయింది వచ్చేవరకు వాళ్ళు. మేము ఇంట్లోనే ఉన్నాం. మళ్ళీ మేము ఇద్దరం వాళ్ళు వచ్చి డోర్ కొట్టేదాకా నా మనవడు నా మనవరాలు డోర్ కొట్టేదాకా మాకు తెలియదు. వచ్చిర్రు. వస్తే చెప్పన్న రాలే వదినమ్మా అంటే ఏముంది వదినే అన్నది. ఇక వచ్చినాక మా తాత మందు, వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చి తాతకు మందు బాటిల్ తీసుకొని
నేను అన్న పిల్లలు వచ్చారు ఏదన్నా తెప్పి తీసుకురాపో వంట చేసుకుంటారని చెప్పిన. సరే అని నేను పోతుంటే ఆ కొడుకుకు ఫోన్ ఇచ్చి తోలిచ్చి ఫుల్ బాటిల్ తీసుకొని తాత అంటే వద్దు నాన్న నేను తాగను కదా, వద్దు నాన్న వస్తేప్పుడు తెస్తాడు, నాకు వద్దు నాన్న అంటే నా మీద ఒట్టు తాత తీసుకోకుంటారు అన్నాడు. అంటే సరే చిన్నది తీసుకో వచ్చారు, చికెన్ తీసుకొని వచ్చారు, పూరీలు చేసారు, చికెన్ వండారు, మమ్మల్ని తినబెట్టారు, అన్ని తోమి కడిగి పెట్టి మేము పోతాం అత్తయ్య అంటే వద్దమ్మా ఈ రాత్రి అంటే వర్క్ చేయాలి అత్తయ్య నేను పోయి ఇప్పుడు నాకు వర్క్ ఉంటుంది అన్న. వర్క్ ఉన్నదంటే నేను ఏం చేయలేను కాబట్టి ఇక సరే బిడ్డ జాగ్రత్త. నాకు కూడా కారు తీసుకొని వచ్చిన సంగతి నడిపించే సంగతి నాకు తెలియదు. ఎవరు వచ్చిరమ్మా కారు డ్రైవర్ పెట్టుకొని వచ్చినావా అమ్మ అంటే లేదత్తయ్య నేనే నడిపిస్తున్నాను అన్నది. సరే అని బయటికి వెళ్ళి తోలిచ్చినాము. మళ్ళీ మా అక్క మన్మంది బిడ్డ కుడితే మా అక్క బిడ్డ ఫోన్ చేస్తే అందరికి చేసింది, మళ్ళీ మాకు చేసింది మా కోడలు. అత్తయ్య సువర్ణక్క ఫోన్ చేసిందా అంటే చేసింది బిడ్డ, 2 రోజుల ముందే రమ్మన్నది మమ్మల్ని కానీ మాకు చేతనైతే లేదు బిడ్డ అంటే సరే అత్తయ్య బస్ ఎక్కి రాండి నేను చెన్నగచెల్లెకి వెళ్ళి తీసుకుపోతా అన్నది. ఆడ దావతికి తీసుకుపోయింది. సలంటే సలి పెడుతుంది నైటు. అమ్మ మళ్ళీ ఇట్లా రమ్మన్నారు వాళ్ళు 2 రోజులు ఉండమన్నారమ్మా, వాళ్ళు ఏమంటావమ్మా అంటే నీ ఇష్టం అన్నది. అంటే అట్లా కాదు బిడ్డ మాది లేదు ఇప్పుడు మీ బాధ్యతే అని నేను అన్నా. లేదత్తయ్య ఏమొద్దు మనం ఇంటికి వద్దామని. ఆ రాత్రి ఇంటికి వచ్చినాం మేము. మళ్ళీ కోడలు తీసుకొని వచ్చింది. వాళ్ళ పొద్దుట టిఫిన్ చేసి పొద్దురు తీరు మామయ్య ఇప్పుడు ఏముందంటే లేదు బిడ్డ పోదాము ఇక ఉండమంటే కూడా పోతాం బిడ్డ పని ఉన్నది బాయి కాడిగో పొలం కాడ అది ఇది ఉంటుంది, మీకు టెన్షన్లు వద్దు మేము ఇద్దరం చూసుకుంటాము అని చెప్పేసి వచ్చిన ఆమెకు. ఎటువంటి టెన్షన్లు పెట్టలే బిడ్డ మేము వాళ్ళకు ఎవ్వరికి పెట్టలే. నేను ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినాము, పెద్ద మనిషిని వేసుకొని దునియా తిరుగుతా నేను, కానీ మేము పోతున్నాం అని కూడా చెప్పాను నేను. వీళ్ళు అన్ని రకాల మేమే చూసుకుంటాం. మీతో కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు అయితే ఆవిడ. చాలా చాలా మంచిది. నేను చెప్తున్నా నా కోడలు బంగారం అని చెప్తున్నామ్మా నేను. వద్దు ఒకరిని అన్యాయంగా ఒకరి మీద చెప్పొద్దు, పద్ధతి కాదు అది. ఇగో దసరాకు దావదు పోయినాం అట్లా వచ్చినాం, గప్పుడు కలిసిందే గప్పుడు చూసిందే. ఇంకా మేము పోలేదమ్మా, దావతుకు పోయినప్పుడు చూసిందే ఇక అంతే. మళ్ళీ బస్ దాకా కార్లో తీసుకొచ్చింది, దించింది. మామయ్య నేను కార్లో దించేస్తుంటే వద్దమ్మా నువ్వు ఊరుకు చేసుకుంటావు కదా తల్లి, మేము ఈడెక్కితే అన్నే దిగుతాం, మాకేమి ఇబ్బంది ఉండదు, చిన్నగా వెళ్ళిపోతాం బిడ్డ, నువ్వు నీ పని పిల్లల దగ్గర పోవాలి, నువ్వు చాలా పని. పండగప్పుడు ఫోన్ చేశారు రమ్మనికి అంతే. పండుగ రమ్మని మాట్లాడలేదమ్మా? మాట్లాడలేదు తల్లి నాతో.